ఆగస్టు 19న మీరేదైనా ప్రోగ్రాం పెట్టుకుంటున్నారా? ఒకవేళ పెట్టుకున్నా అది మీరు వాయిదా వేసుకోవాల్సిందే. ఎందుకంటే సంక్షేమ పథకాలను అర్హులకు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇంటింటా సర్వేకు సన్నాహాలు చేస్తోంది. గత సీమాంధ్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులు, ఉపాధి హామీ జాబ్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లు ఎవరికి పడితే వారికి మంజూరు చేసింది. కుటుంబాల కన్నా రేషన్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దీంతో అనర్హులను తొలగిస్తూ నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఒకే రోజున మహాసర్వే కార్యక్రమాన్ని చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహించనున్న రోజు ఒకే రోజు లక్షలాది మంది ఉద్యోగులతో సమగ్రమైన సర్వే జరిపి నివేదికలు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం వద్ద సరైన గణాంకాలు లేవని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ ఆలోచన తరువాత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సర్వేకు సంబంధించి అధికారులకు జిల్లాల వారీగా శిక్షణలు కూడా ఓ వైపు సాగుతూనే ఉన్నాయి. అయితే తాను తలపెట్టిన ఈ కార్యంలో ప్రతి తెలంగాణ పౌరుడు విధిగా పాల్గొనాలని సీఎం కేసీఆర్ పదే పదే పిలుపునిస్తున్నారు. 19న తలపెట్టిన సమగ్ర సర్వేలో అందరూ పాల్గొనాలని, ఆ రోజు పెళ్లిళ్లు కూడా పెట్టుకోవద్దని కేసీఆర్ కరీంనగర్లో సూచించారు. శ్రావణ మాసమే అయినందున మంచి ముహూర్తాలు చాలా ఉంటాయని, అందువల్ల ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసుకున్న వాళ్లు కూడా రద్దు చేసుకోవాలని ప్రభుత్వాధినేత కోరారు. ప్రజానీకం ఎవరు ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దని, ఆర్టీసీ వంటి రవాణా సౌకర్యాలు ఆ రోజు అందుబాటులో ఉండవని కూడా వివరించారు. ప్రైవేటు వాహనాలు సైతం తిరగవని చెప్పారు. ప్రభుత్వమే వాహనాలను సర్వే చేసే సిబ్బంది కోసం వినియోగిస్తుందని తెలిపారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడెక్కడ జరగని విధంగా మొత్తం 4 లక్షల మంది ఉద్యోగస్తులను వినియోగించి మొత్తం కుటుంబాల సర్వే, 84 లక్షల కుటుంబాల యొక్క స్థితిగతుల మీద సర్వే, వాళ్ళకున్న భూమి ఎంత, అప్పు ఎంత, అంశం ఎంత, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంది, వాళ్ళ హెల్త్ ఏంది, వాళ్ళ స్టేటస్ ఏంది, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయాలని చెప్పి 19 నాడు చాలా ప్రతిష్టాత్మకంగా సర్వే నిర్వహిస్తున్నాం. జర్నలిస్ట్ మిత్రులను కూడా నేను కోరుతున్న, దయచేసి వీలైనంత ప్రచారం దీన్ని కల్పించండి, ప్రజలను అవేర్నెస్ తీసుకురామని చెప్పి నేను కోరుతా ఉన్నా. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద జర్నలిస్ట్, ఆల్ ద న్యూస్ మీడియా. అండ్ ఆల్సో నేను ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా, ఆ రోజు కనుక మీ గ్రామంలో మీరు లేకపోతే దయచేసి 19 నాడు వెళ్ళిన పెళ్లిళ్ళు పెట్టుకున్న రద్దు చేసుకోమని కోరుతున్నాను. అది చాలా ఇంపార్టెంట్ డే. పెళ్లికి మళ్ళీ ఒక ముహూర్తం దొరుకుతుంది, 2 రోజులు అటు ఇటుగా, శ్రావణ మాసం కాబట్టి మంచి మాసమే దొరుకుతుంది. కానీ ఒకసారి మిస్ అయితే మాత్రం ఈ సర్వేలో మీ పేరే రాకుండా పోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది, మీకు వచ్చే బెనిఫిట్స్ రాకుండా పోతాయి. కాబట్టి అందరు ప్రజలు ఆ రోజు ఆర్టీసీ బస్సులు కూడా ఉండవు, ప్రయాణాలు పెట్టుకుందామంటే స్కూల్ బస్సులు కూడా ఉండవు, ప్రైవేట్ వాహనాలను కూడా గవర్నమెంటే బుక్ చేస్తూ ఉంది. కాబట్టి ఒక్క బస్సు ఉండదు, ఒక జీప్ ఉండదు, ఒక కారు ఉండదు, ఒక డీసీఎం ఉండదు, ఒక లారీ కూడా ఉండదు, అన్ని గవర్నమెంట్ ఎంగేజ్ చేస్తుంది. కాబట్టి మీకు ఎక్కడ పోదామని ఉండదు. ప్రయాణాలు ఉంటే మానుకోండి, ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ స్వస్థలాలకు తిరిగి రండి. ఆ ఒకటే రోజు మొత్తం రాష్ట్రం జరుగుతుంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ రకంగా దాని మీద ముందుకోవాలని చెప్పి అందరు సహకరించాలి, సర్వేలో పాల్గొనాలని చెప్పి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను.